చేశాను. స్క్రీన్ వచ్చింది సార్. వచ్చిందండి. ఇది ఎవరు సార్ పెట్టారు? అది క్లోజ్ చేయండి అది. ఏఆర్ వీడియో ఎప్పుడు పెడతారండి మీరు? ఏఆర్ వీడియో రికార్డ్ చేద్దామంటే అది వేరే ఆయనకి ఒక ఆయన చెప్తున్నాను. ఆయన ఏదో అంటే నెట్ ప్రాబ్లమో మేబీ తెలియదు, కట్ అయిపోతుంది ఆయన రికార్డింగ్ మధ్యలో కట్ అయిపోతుంది. ఈ రోజు అయిపోయింది, ఏఆర్ కూడా అయిపోయింది. ఓకే, అయిపోయింది కానీ అది కట్ అయిపోతుంది. వీడియో చిన్న చిన్న పీసెస్ లా వచ్చింది అనమాట. కుదిరితే షీట్ ఒకసారి నాకు పంపండి. రేపు ఇంకొక ఆయనతో చేయిస్తాను, అప్పుడు పంపిస్తాను మీకు. ఓకే. షీట్ కావాలంటే ఉంది నా దగ్గర, మీకు ఆల్రెడీ షీట్ కావాలంటే కనుక ఉంది, చూడండి. షీట్ సరిపోద్ది నాకు. ఓన్లీ మీకు టీ కోడ్స్ అయితే ఉన్నాయండి రెడీగా, ఆర్డర్ ఉంది. ఇదిగోండి ఇలాంటి షీట్ పంపితే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే, పంపిద్దాం. ఓకే రైట్. ఇదిగోండి సార్, నిన్న 7 వరకు అయిపోయింది, 8 స్టార్టింగ్. 8 స్టార్టింగ్ కదా. మీకు నేను ఒక డాక్యుమెంట్ దీనికి సంబంధించి ఏమన్నా ఇమేజ్ పంపించానా? దీనికి సంబంధించిన ఒక నిమిషం. అది కాదు, అకౌంట్స్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి. అది ఓకే, అది దీంట్లోనే ఉంది, పంపించారు. ఒక నిమిషం. ఇదిగోండి సార్, ఓపెన్ చేశాను సార్. ఓకే నేను చూస్తున్నా. ఓకే ఇది కరెక్ట్. ఒక్క నిమిషం, ఇంకొకటి ఉంది, అది కొంచెం నీట్గా ఉంది, అది పంపిస్తాను. ఇది ఓపెన్ చేయండి సార్, నేను పంపించాను మీకు ఇప్పుడు. ఓకే, సో మనకి చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ కాన్ఫిగరేషన్ చేయాలంటే, ఈ డాక్యుమెంట్స్ కి సంబంధించినటువంటి డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ అనేటటువంటి ఒక ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది, ఒక కాన్ఫిగరేషన్ అనేది చేయాలన్నమాట. బట్ కాకపోతే మనకి ఎస్ఏపిలో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అంటే ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. వీటిని ఏమంటారంటే ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారండి. సో వీటికి సంబంధించి ఎస్ఏపి వాళ్ళే మనకి ఈ ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అనేవి తయారు చేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి ఎస్ఏపిలో ఆటోమేటిక్ గా ఉంటాయి. సో వాటిలో డాక్యుమెంట్స్ అంటే, డాక్యుమెంట్స్ చుట్టూ ఎస్ఏ డాక్యుమెంట్ అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏదో జనరల్ లెడ్జర్ సంబంధించిన డాక్యుమెంట్ అని అర్థం అనమాట. జనరల్ లెడ్జర్ అంటే ఏంటి? మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా. మామూలుగా ఒక కంపెనీ ఉంది, ఎనీ ఆర్గనైజేషన్ డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసేవాడన్నింటినీ కూడా జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్స్ అంటారండి. తర్వాత కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ కి సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. వెండర్ అంటే ఎనీ కంపెనీ, ఎనీ ఆర్గనైజేషన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వెండర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోండి, మనకు కావాల్సినటువంటి మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే శాండ్ అవ్వచ్చు, లేకపోతే బ్రిక్స్ అవ్వచ్చు, లేకపోతే విండోస్ అవ్వచ్చు, టైల్స్ అవ్వచ్చు, ఎనీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇలాంటిదంతా కూడా మనకి ఈ వెండర్స్ అనేవాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అంటే క్రెడిట్ బేసిస్ మీద, అంటే మనకు అప్పిస్తారు. వీళ్ళు అప్పించినప్పుడు వాళ్ళకి మనం 304 సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా సరే మనం అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి వాటిని వెండర్స్ అంటారు. వెండర్ ఇన్వాయిస్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వాయిసెస్ అనమాట. అటువంటి డాక్యుమెంట్ ని కేఆర్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, తర్వాత వెండర్ పేమెంట్ అనమాట. ఇవి కేజెడ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా కేజెడ్. కస్టమర్ కి సంబంధించిన ఇన్వాయిస్లు ఉంటాయి, కొన్ని కస్టమర్స్ కూడా మనం అప్పిస్తుంటాం కొంతమందికి. సో అవన్నీ కూడా కస్టమర్ ఇన్వాయిస్లు అనమాట. డిఆర్ డాక్యుమెంట్ అంటారు. అలాగే డిజెడ్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది, కస్టమర్కి పేమెంట్ చేస్తాం అనమాట. అలాగే తర్వాత ఏ డాక్యుమెంట్ అంటారు, అంటే ఎసెట్స్ కి సంబంధించింది అనమాట డాక్యుమెంట్. ఇట్లా డాక్యుమెంట్స్ ఎస్ఏపిలో నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అనమాట. మనం ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక 6 డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుంటున్నాము. ఇట్లాంటి డాక్యుమెంట్స్ అనేవి చాలా ఉంటాయి ఎస్ఏపిలో. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపిలో ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఇట్స్ ఆల్ కాల్డ్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. కొన్ని సిచ్యువేషన్స్ లో మనమే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి నంబర్ రేంజ్ ఎర్రర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం సొల్యూట్ చేసినా సరే వాటికి సంబంధించిన ఎర్రర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అటువంటిప్పుడు కొన్ని డూప్లికేట్ డాక్యుమెంట్స్ కూడా కొన్ని క్రియేట్ అయి ఉంటాయి సిస్టమ్ లో. చెప్పలేము అనమాట, ఏదన్నా డూప్లికేట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, బట్ రియల్ టైమ్ లో జరగదు. ఓన్లీ మనకు జరిగేది ఏంటంటే డెమో సర్వర్ లో మాత్రమే జరగడానికి అవకాశం ఉందన్నమాట. అటువంటిప్పుడు ఇప్పుడు ఈ
ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది, దీనికి డూప్లికేట్ డాక్యుమెంట్ కావాలనుకోండి, సేమ్ వీటికి సంబంధించి మొత్తం కూడా మనం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ బదులు ఇంకొక డాక్యుమెంట్ కూడా మనం తయారు చేసుకుంటాం అనమాట. ఇట్లా రకరకాల డాక్యుమెంట్లు అనేవి మనకి ఎస్ఏపిలో ఎస్ఐపిలో మనకి ఫ్రీగా డిఫైన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ ని మనం క్రియేట్ చేయటం, తర్వాత వాటికి నెంబర్ రేంజ్ ఇవ్వటం, ఇవంతా కూడా ఈరోజు కాన్ఫిగరేషన్ లో చేద్దాం మనం. సో ఒక్కొక్క డాక్యుమెంట్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. ఓకే, సో డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ చూద్దాం. ఒక్కొక్క డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం అనమాట. ఓకే, సో దానికన్నా ముందు మాత్రం మనం గుర్తుపెట్టుకోండి, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అట్లీస్ట్ మినిమం మీకు 6 డాక్యుమెంట్స్ చూపించాను. ఇంటర్వ్యూలు అడుగుతారు, ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అడుగుతారు, కేఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అడుగుతారు, డిఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అడుగుతారు. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లారిటీగా ఇవ్వాలి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే డే టు డే చేసేటటువంటి ట్రాన్సాక్షన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేస్తామని, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ఇట్లా టోటల్ ఆల్మోస్ట్ 100 వరకు ఉంటాయి డాక్యుమెంట్స్. టోటల్ గా 100 డాక్యుమెంట్లు ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఓన్లీ ఒక 6 డాక్యుమెంట్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో ఇలా ఉంటాయి అనమాట ఈ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే సార్, ఒకసారి ఓపెన్ చేయండి సార్ ఒకసారి. ఫస్ట్ మనం ఎస్ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి OBA7 కనిపిస్తుంది కదా, OBA7 లోకి వెళ్ళండి సార్. ఓకే, OBA7 లోకి వెళ్ళాం. పొజిషన్ లోకి వెళ్ళండి సార్. పొజిషన్ లోకి వెళ్ళి ఎస్ఏ తీసుకోండి. చూసారా, మనం ఫస్ట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేయాలనుకుంటే న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, దీనికి ముందు న్యూ ఎంట్రీ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, చూసారా న్యూ ఎంట్రీ చూపిస్తున్నారు సార్. అంటే కొత్తగా ఏదైనా డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలంటే మనం న్యూ ఎంట్రీ. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి చూసారా సార్, కింద చూపించారు సార్. టైప్ అన్నాడు చూడండి, కింద టైప్ అన్నాడు చూసారా, ఏఏ, ఏబి, ఏఈ, ఏఎఫ్, ఏహెచ్ అనే డాక్యుమెంట్స్ అనమాట. వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అనమాట, ఏ దానికి ఏ డాక్యుమెంట్ వాడతారు అనేది. సో మనం చేయాల్సిన ఎస్ఏ డాక్యుమెంట్ ఇలా కొన్ని మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఎస్ఏ డాక్యుమెంట్ లోకి వెళ్ళాలి. కాబట్టి మనం ఉన్న డాక్యుమెంట్ ని మనం కనుక్కోవాలంటే, సెర్చ్ చేయాలంటే ఎగ్జాంపుల్ మనం పొజిషన్ లోకి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కనిపించే డాక్యుమెంట్స్ 99 డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా. ఓకే, సో మనం ఎస్ఏ డాక్యుమెంట్ ని మనం ఇప్పుడు డిఫైన్ చేస్తాం కాబట్టి ఎస్ఏ డాక్యుమెంట్ మీద సెలెక్ట్ తీసుకోండి సార్. పొజిషన్ లోకి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్, ఎస్ఏ అని చెప్పేసి ఇస్తారు సార్. ఎస్ఏ ఇవ్వండి సార్. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది మనం నెక్స్ట్కి వెళ్తాం అనమాట. ఓకే, సో మనం ఎస్ఏ డాక్యుమెంట్ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, దాని మీద ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే అక్కడ డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయండి సార్. ఓకే, చూసారా ఇక్కడ చూడండి, మనకి పైన డాక్యుమెంట్ టైప్ అన్నాడు అంటే ఎస్ఏ డాక్యుమెంట్ అని అర్థం అనమాట. నంబర్ రేంజ్ అన్నాడు 01. కింద చూడండి రివర్సల్ డాక్యుమెంట్ అన్నారు చూడండి, ఏబి అని అన్నారు చూసారా. అంటే ఎప్పుడైనా ఎండ్ యూజర్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాడు, ఇటు అటు పోస్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఈ రివర్సల్ డాక్యుమెంట్ అనే దాన్ని ఉపయోగించి మళ్ళీ రివర్స్ చేస్తాం అనమాట. క్లియర్ కదా, అర్థమైందా? సో అలా వచ్చేదాన్ని ఎస్ఏ డాక్యుమెంట్ అంటారు. కింద అకౌంట్ టైప్ అలౌడ్ అన్నారు కదా, అక్కడ ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో కింద కూడా ఉన్నది కూడా సెలక్షన్ లోనే ఉంది ఆల్రెడీ, నో ప్రాబ్లం, అలాగే ఉంచండి సార్. ఓ పని చేయండి సార్, అది రిమూవ్ చేసేయండి సార్, అది కిందది రిమూవ్ చేసేయండి, అవసరం లేదు. అది కంట్రోల్ డేటా అది అవసరం లేదు. ఓకే, అట్లా ఉంచండి. సో ఇప్పుడు చూస్తే మనం ఎస్ఏ డాక్యుమెంట్ దగ్గరికి వచ్చాం అనమాట. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి నంబర్ రేంజ్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అని చూసారా, పైన పక్కన ఒక ఆప్షన్ చూడండి, చూసారా, ఇది నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అనమాట. దాని మీద క్లిక్ చేయండి సార్. సేవ్ చేసినా పర్లేదు, చేయకుండా కూడా కంటిన్యూ చేయొచ్చు. సేవ్ చేసాం. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసాం. సో కంపెనీ కోడ్ అనేది తీసుకోండి. ఇప్పుడు డౌట్స్ ఉంటే లాస్ట్ లో అడగండి. సో మనం కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఏ కంపెనీ కోడ్ కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇంటర్వల్స్ మీద క్లిక్ చేయండి సార్. అక్కడ ఏం చేస్తారంటే మనకి ఎస్ఏ డాక్యుమెంట్ అనేది 01 అనమాట వచ్చేది. మనకి 01 అని ఇచ్చేసి ఇయర్ అనేది ఇవ్వండి సార్. ఇయర్ ఇచ్చారు కదా, ఫ్రమ్ వచ్చేసి 201 నుంచి 300 ఇవ్వండి.
ఆల్రెడీ 1 నుంచి కూడా ఇవ్వచ్చు, 201 అని ఇవ్వండి అక్కడ, 300 ఇవ్వండి. అంటే మనం 200 నుంచి 300 వరకు మనం నంబర్ రేంజ్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, ఇచ్చాం కదా, ఎంటర్ కొట్టగానే చూసారు అలా అయిందో. ఇప్పుడు దాన్ని మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశారా డైరెక్ట్గా అప్పుడు రాజు గారు? హలో, చెప్పండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి తీసుకున్నారా? లేదు, డైరెక్ట్ గానే వచ్చింది సార్. ఓకే, సేవ్ చేయండి ఒకసారి, కంటిన్యూ చేయండి. సేవ్డ్. ఓకే, ఫైన్. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్ అయిపోయిందండి ఇప్పుడు. ఓకే, మనం 1 నుంచి 2, సారీ, ఓకే, క్లియర్, సేవ్ అయిపోయింది. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి, 01 అనేది మనం తీసుకున్నాం, అర్థమైంది కదా సార్ క్లియర్ గా. ఎస్ఏ డాక్యుమెంట్ కి 01 అనే ఆప్షన్ తీసుకున్నాం అనమాట. తర్వాత కేఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. సో బ్యాక్ వెళ్ళండి సార్. కేఆర్ డాక్యుమెంట్ తీసుకోండి. కేఆర్ చూసారా, మనం ఎక్కడికి వెళ్ళాలంటే డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళాలండి, కేఆర్ డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి. తీసుకున్నాం కదా, చూసి కేఆర్ వెండర్ ఇన్వాయిస్ అని వచ్చింది. ఓకే, వెండర్ ఇన్వాయిస్ అనమాట. సో ఇప్పుడు దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి చూడండి, మనకి డాక్యుమెంట్ నంబర్ అనేది 90 అనమాట. కాబట్టి మనం 90 తీసుకుంటాం ఎప్పుడైనా సరే నంబర్ రేంజ్ అనేది. కేఆర్ డాక్యుమెంట్ పైన కేఆర్ వచ్చింది, కింద రివర్సల్ డాక్యుమెంట్ ఉంది, చూసారు కదా, రివర్సల్ డాక్యుమెంట్ ఉంది. సో ఇప్పుడు సేవ్ చేయండి సార్, సేవ్ చేసి నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. సేవ్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళినా కూడా అవుతుంది, ప్రాబ్లం లేదు. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ఇది 19 కదా, 19 నుంచి తీసుకుందాం మనం. కంపెనీ కోడ్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇచ్చి ఇంటర్వెల్ మీద క్లిక్ చేశారు మీరు. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశారా, డైరెక్ట్ గా ఎలా వస్తుంది మీకు, అది అక్కడ క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా వచ్చింది కదా, 19 మీద క్లిక్ చేయండి. 19 తీసుకోండి అక్కడ, 19 2021. మనం 19 అనేది ఎలా వచ్చిందంటే చూడండి, మన డాక్యుమెంట్ నంబర్ అనమాట, దాని ప్రకారం మనం తీసుకుంటున్నాం. ఫ్రమ్ వచ్చేసి 201 నుంచి తీసుకోండి. 300 కదా, 301 నుంచి తీసుకోండి సార్, 500 వరకు తీసుకోండి. 500 సార్. మీరు వెయిట్ మీరు అలా ఇవ్వాల్సిన పని లేదు. 301 మొత్తం రిమూవ్ చేసేయండి. ఇక్కడ 500 ఇచ్చి అక్కడ 300 ఇవ్వండి, 301 ఇవ్వండి. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ తీసుకుంటుంది. తీసుకుందా? ఆటోమేటిక్ గా అదే క్యాలిక్యులేషన్ చేసేసుకుని ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పి దాని ప్రకారం తీసుకుంటుంది. మనం ప్రతిదానికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి సార్. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే కేజెడ్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేద్దాం. కేజెడ్ డాక్యుమెంట్ కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో పొజిషన్ లోకి వెళ్ళి సార్ టీ కోడ్ నుంచి రండి సార్, కొంతమందికి అర్థం అవట్లేదు పాపం, ఇబ్బంది పడతారు మళ్ళీ వాళ్ళు. సో ఫస్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ OBA7 లోకి వెళ్ళాలి. OBA7 లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పొజిషన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలండి, గుర్తుపెట్టుకోండి. పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ అడుగుతుంది, ఏ డాక్యుమెంట్ కి మనం నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాము అనేది మనకు తెలియాలన్నమాట. సో మనం కేజెడ్ అనే డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ కేజెడ్ అనే నేమ్ అక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చి కంటిన్యూ అంటే టైప్ అంటే టిక్ మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే కంటిన్యూ అని అర్థం. కంటిన్యూ చేయండి సార్. అయిపోయింది, కేజెడ్ డాక్యుమెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు దాని మీద మనం డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేశారా, ఓపెన్ అయింది. ఏమైంది, కేజెడ్ డాక్యుమెంట్ అనేది 20 అంటే చూడండి, దాని నెంబర్ 20 నుంచి మనం తీసుకోవాలి. కేజెడ్ వచ్చింది, కింద రివర్సల్ డాక్యుమెంట్ ఉంది. ఓకేనా. సో రివర్సల్ డాక్యుమెంట్ మీద మనం క్లిక్ చేయాలి. తర్వాత అసెట్స్, కస్టమర్స్ ఇవన్నీ సెలక్షన్స్ లో ఉన్నాయి. తర్వాత కిందకి రండి సార్, కిందకి వచ్చి కంట్రోల్ డేటాలో కింద వెయిట్ అది తీసుకోండి, పైది కూడా తీసుకోండి. కిందది కూడా తీసుకోండి. కంపెనీ పోస్టింగ్ అన్నాడు, ఇంటర్ కంపెనీ పోస్టింగ్ అన్నాడు, అది కూడా తీసుకోండి.
తీసుకున్నారా? చూసారా కింద ఈ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మార్చాను నేను, ఎందుకంటే నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేవి మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వెయిట్ నంబర్ రేంజ్ మీద నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంపెనీ కోడ్ ఇవ్వాలంటే అంటే మనం ఏ కంపెనీ కోడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ కంపెనీ కోడ్ కి ఆ డాక్యుమెంట్ కి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇంటర్వెల్ మీద క్లిక్ చేయండి. సో ఇంటర్వెల్ ప్లస్ సింబల్ ఇప్పుడు సో చూసారు ఇక్కడ ఆల్రెడీ మనం 01 కి క్రియేట్ చేసాం, 19 కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. కొత్తగా ఇంకో డిజిట్ రావాలంటే మనకి ఏం చేయాలంటే పైన ప్లస్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్లస్ సింబల్ పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి సార్. ఇప్పుడు చూసారా ప్లస్ సింబల్ మీద చూసారా మనకి ఇంకొక ఎంట్రన్స్ ఇంకోటి ఓపెన్ అయింది చూసారా, అక్కడ 20 అని తీసుకోవాలి. 20 తీసుకోండి, నెంబర్ 20 వచ్చింది కదా మనకి ఇందాక, 20 వచ్చింది. ఇయర్ తీసుకోవాలి పక్కన, ఇయర్ తీసుకున్నారా? ఎక్కడి వరకు ఉంది? 500 వరకు వచ్చింది కదా. 501 నుంచి 1000 వరకు తీసుకోండి సార్, అక్కడ గుర్తుంటుంది మనకి. 501 1000 ఇచ్చారు కదా. చూసారా ఓన్లీ మనం నెంబర్స్ ఇచ్చాం, 501 అండ్ 1000 అనే నెంబర్స్ మాత్రమే ఇచ్చాం 20 డాక్యుమెంట్ కి. సో ఎంటర్ కొట్టగానే మనకి నెంబర్స్ కూడా బ్యాలెన్స్ నెంబర్స్ కూడా తీసుకోవాలి, అంటే జీరోస్ అవన్నీ యాడ్ అయిపోతాయి. ఎంటర్ కొట్టండి సార్. చూసారా అలా వచ్చిందో. ఇప్పుడు సేవ్ చేయాలి, అంటే మనం ఏ డాక్యుమెంట్ అయితే తీసుకున్నామో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చాము, ఇయర్ ఇస్తున్నాము, మనకు కావాల్సిన నెంబర్ రేంజ్ మన ఇష్టమైన ఇచ్చినట్టు ఎట్లా ఇచ్చుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, నెంబర్ రేంజ్ కాపీ కూడా చేయొచ్చు వేరే కంపెనీ నుంచి. ప్రతిసారి మనం ఇవ్వటం ఎందుకు అంటే కాపీ కూడా చేసుకోవచ్చు. సో అది వేరే ఆప్షన్, అది మనకు అవసరం లేదు. మీకు దాని గురించి కావాలంటే ఒకసారి నెట్లో ఎక్కడ సెర్చ్ చేసి చూడండి, మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి అనమాట. సో నెంబర్ రేంజ్ కాపీ కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం ఓన్లీ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో నెంబర్ రేంజ్ అనేది ఇచ్చాము, ఎక్కడి నుంచి 501 నుంచి 1000 వరకు ఇచ్చాము మనం. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి సార్. కంటిన్యూ సార్. సో నెక్స్ట్ డిఆర్ డాక్యుమెంట్ కూడా మనం ఇన్వాయిస్ క్రియేట్ చేద్దాం. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అనమాట ఇది. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ OBA7 అనే టీ కోడ్ మనం ఉపయోగిస్తున్నాము. మనం డిఆర్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాము. పొజిషన్ లోకి వెళ్ళాలి, పొజిషన్ లోకి వెళ్ళి డిఆర్ అని చెప్పేసి రాసి టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి, లేకపోతే రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలండి. చేసిన తర్వాత మనం చూసారా కస్టమర్ ఇన్వాయిస్ అని వచ్చింది చూసారా, డాక్యుమెంట్ టైప్ తో పాటు కస్టమర్ ఇన్వాయిస్ కూడా వచ్చింది. ఎందుకంటే మనం ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ టైప్ అని చెప్పేసి దాని మీద మెన్షన్ చేస్తుంటది అనమాట. అంటే అది డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని మనకు వెంటనే ఐడియా రావాలి. ఇంతకుముందు నేను కొన్ని డాక్యుమెంట్స్ గురించి క్లారిటీగా చెప్పాను, ఈ డాక్యుమెంట్ అని. ప్రతి డాక్యుమెంట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో నేను మీకు ఆల్మోస్ట్ ఒక 6 డాక్యుమెంట్స్ చూపించాను, అవి కంపల్సరీ నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను ఏదైతే చెప్తానో అది వెంటనే మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను, బట్ అవన్నీ బట్టం కాదు, మీరు ఓన్ గా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే థియరిటికల్ గా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగినప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ డిఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి అనేది దానికి సంబంధించి దాన్ని అడిగారు అనుకోండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలన్నమాట. ఈ కస్టమర్ ఇన్వాయిస్ అనమాట, అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ లోనే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాని మీద డబుల్ క్లిక్ చేయండి సార్. డబుల్ క్లిక్ చేసి చూడండి, డిఆర్ డాక్యుమెంట్ టైప్ డిఆర్ నంబర్ రేంజ్ 21 వచ్చింది. రివర్సల్ డాక్యుమెంట్ అంటే డెబిట్ ని క్రెడిట్ డెబిట్ కింద చేసాడు అనుకోండి ఎండ్ యూజర్, మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ అడ్జస్ట్మెంట్ అంతా కూడా చేయడానికి దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో ఆ విధంగా ఉంటది అనమాట. తర్వాత కింద చూడండి సార్ ఏమేమి సెలెక్షన్ చేశారు. నావిగేషన్ పోస్టింగ్ పీరియడ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు కదా సార్, దాని కింద కూడా 2 సెలెక్ట్ చేయండి. ఎంటర్ కంపెనీ పోస్ట్, ఎంటర్ ట్రేడింగ్ పార్ట్నర్ కూడా. ఓకే, పైది అవసరం లేదు సార్, పైది వదిలేయండి. కస్టమర్స్ వెండర్ చెక్ అది అవసరం లేదు, మిగతా 2 వదిలేండి. ఓకే రైట్, సో సరిపోతాయి అనమాట. సో చూసారా ఇప్పుడు మనం ఏం చేసామంటే డిఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇవ్వడం కోసం ఫస్ట్ మనం డిఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని సేవ్ చేసుకుంటున్నాం అనమాట. సో చూసారా కింద కంట్రోలింగ్ టైప్ ఆఫ్ అలౌడ్ అన్నాడు, అకౌంట్ టైప్స్ అలౌడ్ అన్నాడు. దానికి ఏ టైప్ అకౌంట్స్ అనే అలౌ చేయాలనేది మొత్తం తీసుకున్నాము. కంట్రోల్ డేటాలోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం అనమాట. జస్ట్ ఒక టిక్ పెడితే మనం కాన్ఫిగరేషన్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి, వితౌట్ కోడింగ్ నాలెడ్జ్, వితౌట్ టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. జస్ట్ ఒక టిక్ మార్క్ పెట్టామంటే మనం కాన్ఫిగరేషన్ చేసేసినట్టే.
ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి సార్. సార్ ఒక్కసారి పైకి రండి, కొంచెం పైన ఇంటి ఎలా వచ్చింది అది. కరెక్ట్గా ఉందా? డాక్టర్ డిఆర్ డాక్యుమెంట్ కరెక్టే ఉంది, 21 కరెక్ట్ ఉంది, డిఏ డాక్యుమెంట్ కరెక్ట్ ఉంది. ఓకే, క్లియర్. ఓకే, ఫైన్ సార్, క్లియర్ ఉందండి. ఇప్పుడు సేవ్ చేయండి సార్. ఎందుకు ఇస్తున్నారు సార్ కంట్రోల్ డేటా? Hmm? కంట్రోల్ డేటాలో ఫీల్డ్స్ ఇస్తున్నారు కదా, అది ఎందుకు ఇవ్వాలి సార్? అది లాస్ట్ లో చెప్తానండి, మనం కంప్లీట్ అయిన తర్వాత. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో అడగండి, ఓకేనా? నంబర్ ఆఫ్ చూసారా మనం ఎక్కడ క్లిక్ చేసాం? ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేసాం. ఓకే, నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసాం మనం. సో ఇప్పుడు ఏం చేసాము, దీనికి కూడా నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేసాం? డిఆర్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇవ్వాలంటే నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కొత్తగా నెంబర్ రేంజ్ ఇవ్వాలి కాబట్టి మనం అక్కడ ఉన్నటువంటి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి సార్. చూసారా, మనకు ఇంకోటి ఓపెన్ అవుతుంది, అంటే ఒక ఎక్సెల్ షీట్ లాగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఎంత వచ్చింది? నెంబర్ రేంజ్ 19 వచ్చింది కదా సార్? 21 వచ్చింది కదా? 21 తర్వాత 21 తర్వాత నెంబర్ రేంజ్ 1000 నుంచి ఇవ్వండి సార్. కింద 1000 వరకు ఇచ్చాం కదా, 1001 నుంచి తీసుకోండి సార్. 1001 నుంచి 1500 ఇవ్వండి, సరిపోతుంది. 1500. ఓకే, 1500 ఇచ్చారు కదా, ఎంటర్ కొట్టండి. చూసారా, తీసుకుంది కదా. ఇప్పుడు సేవ్ చేయండి. సో మనం ఇప్పుడు నెంబర్ రేంజ్ ఇచ్చాము, దానికి అయిపోయింది. తర్వాత డీజెడ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేద్దాం. డీజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్ అనమాట. అంటే ఏంటి, కస్టమర్ మనకు డబ్బులు ఇస్తాడు, మనం పేమెంట్ చేస్తాడు. ఓకే, ఇన్వాయిస్ ఇచ్చినప్పుడేమో ఏమవుతుంది, అప్ అనమాట. మనం ఇన్వాయిస్ ఇస్తాం. మనం ఏదైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాడు, వాడు బిల్ ఇస్తాడు. బిల్ ఇచ్చిన తర్వాత మనం అమౌంట్ ఇస్తాం. ఓకేనా? సో అది కస్టమర్ పేమెంట్ ఇచ్చేందుకు ఏమవుతుంది, డీజెడ్ అవుతుంది డాక్యుమెంట్ అనేది. ఓకే, సో డీజెడ్ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చాము, OBA7 అనేటటువంటి టీ కోడ్ ఇచ్చాము. టీ కోడ్ ఇచ్చి పొజిషన్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన డాక్యుమెంట్ డీజెడ్ డాక్యుమెంట్ కాబట్టి డీజెడ్ డాక్యుమెంట్ తీసుకుంటాం. పొజిషన్ లోకి వెళ్ళి డీజెడ్ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏపి చాలా సులభం అండి, కష్టమేం కాదు. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటది, సో భయపడాల్సిన అవసరం లేదు, స్లోగా మీకు అలవాటు అవుతుందండి. ఓకే, సో డీజెడ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. చూసారా, కస్టమర్ పేమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ టైప్ అన్నాడు, తర్వాత డీజెడ్ డిస్క్రిప్షన్ లో క్లారిటీగా ఇచ్చాడు, కస్టమర్ పేమెంట్ అనమాట. సో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి డబుల్ క్లిక్ చేయండి. ఓకే, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద వెయిట్ మనకి దాని మీద డబుల్ క్లిక్ చేయగానే మనకి ఏమైంది, ఒక విండో ఓపెన్ అయింది. పైన చూడండి, నంబర్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ అన్నాడు, డీజెడ్ అని వచ్చింది. చూసారా, నంబర్ రేంజ్ 15 ఇచ్చారు. ఓకే, రివర్సల్ డాక్యుమెంట్ అన్నాడు, డిఏ అన్నాడు. అంటే ఏంటి, రివర్స్ చేయడానికి ఎప్పుడైనా మనం చేయాలనుకోండి, కొన్ని సిచ్యువేషన్స్ లో చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ డిఏ అనే దాన్ని ఉపయోగించుకుని చేస్తాం అనమాట. ఓకే, తర్వాత పైన కంట్రోల్ అకౌంటింగ్ టైప్ అలౌడ్ అన్నాడు. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్, ఓకే అన్ని ఓకే. కింద నావిగేషన్ నెగటివ్ పోస్టింగ్ పీరియడ్ అన్నాడు, ఇది ఓకే. ఇంటర్ కంపెనీ పోస్టింగ్ పీరియడ్, అది కూడా తీసుకోండి సార్, అది కూడా తీసుకోండి. ఓకే, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. చూసారు, ఈ విధంగా తీసుకోవాలి ఈ డాక్యుమెంట్ కి. అవన్నీ కింద లాస్ట్ వద్దులే సార్, లాస్ట్ అవసరం లేదు, రెండు సరిపోతుంది. ఓకే, ఫైన్. సో మనం డీజెడ్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నాము, దానికి సంబంధించిన నెంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు డీజెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. సేవ్ చేయండి సార్. సేవ్ చేసి నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. సో నంబర్ రేంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఏదైతే ఆ కంపెనీ కోడ్ ఇవ్వండి సార్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయాలి, మిడిల్లో ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. సో మనం దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఎంత ఇచ్చాం సార్ నంబర్ రేంజ్? 1500 వరకు ఇచ్చామా? అవును, 1500 కాబట్టి ఇంకొక 500 తీసుకుందాం. ఓకే, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చేసి చూడండి, ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనం అక్కడ చూడండి, ఇది ఎంత నెంబర్ ఎంత సార్? 15 కదా. 15 అనేది మన డాక్యుమెంట్ నెంబర్ అండి. ఆ నెంబర్ తీసుకున్నాం. మన ఇయర్ 2021 కాబట్టి 21 తీసుకున్నాము.
ఆల్రెడీ 1500 వరకు ఇచ్చాం కాబట్టి 1501 నుంచి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి 2000 వరకు తీసుకుంటున్నాం మనం. తీసుకున్నాం కదా, చూసారా, ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి సార్. సో చూసారు, ఇది కూడా అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మనం 5 డాక్యుమెంట్స్ కి మెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం అనమాట. తర్వాత ఇంకొక డాక్యుమెంట్ ఉంది, ఏ డాక్యుమెంట్, అసెట్ అకౌంటింగ్ అన్నాడు. అసెట్ అకౌంటింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనమాట. కంటిన్యూ చేయండి సార్, సేవ్ చేసేయండి. ఓకే, కంటిన్యూ చేయండి, సేవ్ చేసేయండి. చూసారా, మళ్ళీ మనం ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. మీరు ఎన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేయండి, 10 చేయండి, 20 చేయండి, OBA7 అనేటటువంటి ట్రాన్సాక్షన్ కోడ్ ని మనం ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని మీరు 100 డాక్యుమెంట్లు క్రియేట్ చేసినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా. ఓకే, OBA7 లోకి వెళ్ళిపోయారు రాజు గారు. OBA7 లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అసెట్ అకౌంటింగ్. అది ఎక్కడ ఉందో వెతుక్కోవాలంటే ఇక్కడ వెతుక్కోవడం చాలా కష్టం. ఇక్కడ మొత్తం 99 డాక్యుమెంట్స్ ఉంటాయి టోటల్ గా. సో అవి వెతుక్కోవడం కష్టం కాబట్టి పొజిషన్ లోకి వెళ్ళి, పొజిషన్ అంటే ఎక్కడ ఉందో వెతుక్కోవడం కోసం మనం సెట్ చేస్తాం కదా, అట్లాగే పొజిషన్ అనేది మనకు సెట్ చేయడానికి మనకు వస్తుంది అనమాట. సో పొజిషన్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది సార్, కర్సర్ పెడుతున్నారు. సో పొజిషన్ మీద క్లిక్ చేయండి రాజు గారు. క్లిక్ చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్ కదా, సో ఏ డాక్యుమెంట్ కావాలి కాబట్టి ఏ డాక్యుమెంట్ అని ఇచ్చాం. మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ వెతుక్కోవచ్చు. ఇక్కడ కూడా పక్కన ఒక భూతద్దం లాంటి సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి సార్ ఒకసారి. డాక్యుమెంట్ టైప్ అన్నాడు. చూసారు, ఇవన్నీ డాక్యుమెంట్ టైప్ అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉంటాయి. చూసారా, చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి కూడా చూసుకోవచ్చు మనం ఏ డాక్యుమెంట్స్ అనేవి. బట్ మేజర్ గా మనం ఈ 6 డాక్యుమెంట్స్ చేయాలి కాబట్టి ఆ 6 డాక్యుమెంట్స్ నేర్పిస్తున్నాను. రేపు రియల్ టైంలో మీరు ఈ నేను చెప్పిన 6 కాకుండా వేరే డాక్యుమెంట్ల మీద కూడా మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ లో మీరు వెతుక్కుని అది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఓన్ గా చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకోండి సార్, అసెట్ పోస్టింగ్ తీసుకున్నారు కదా. సో రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ అని అర్థం. కంటిన్యూ. ఓకే, వెళ్ళారు కదా. చూడండి మనకి ఏమొచ్చింది, ఏ డాక్యుమెంట్ అంటే అసెట్ పోస్టింగ్ అని వచ్చింది. ఓకే, సో దాని మీద ఇంకా కింద ఏమన్నా ఏ మీద లేవు కదా, డూప్లికేట్ ఇంట్రెస్ట్ ఏం లేవు. ఓకే, వెరీ గుడ్. దాని మీద డబల్ క్లిక్ చేయండి సార్. చూసారా ఏమైంది, ఓపెన్ అయింది మొత్తం కూడా. చూసారా, మనకి డాక్యుమెంట్ టైప్ అన్నాడు, ఏ అని వచ్చింది. అంటే అసెట్ కి సంబంధించిన పోస్టింగ్స్ చేయడానికి ఇది పనికి వస్తుంది అనమాట. ఏదన్నా కంపెనీకి సంబంధించి చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి, మిషనరీ కొన్నారనుకోండి, దానికి సంబంధించిన కూడా ఇది ఉపయోగించచ్చు అనమాట. ఓకే, సో అది రకరకాలుగా ఉంటుంది. కొంతమంది శాలరీని ఎక్స్పెన్సెస్ గా చూపిస్తారు, కొంతమంది ఇంకో రకంగా చూపిస్తారు, రకరకాలుగా ఉంటుంది. సరే, ఇది ఏ అంటే అసెట్ కి సంబంధించి, అంటే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. ఇది దానికి సంబంధించిన పోస్టింగ్ చేయాలంటే నంబర్ రేంజ్ ఏముంటుంది, దీన్ని క్యాజువల్ గా అయితే 16 ఉంది, కింద 16 చూపిస్తుంది. రివర్సల్ డాక్యుమెంట్ అంటే AB అనమాట. ఏమైనా రివర్స్ చేసాడు అనుకోండి, డెబిట్ క్రెడిట్ డెబిట్ చేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయాలి. దాన్ని రివర్సల్ డాక్యుమెంట్ టైప్ అంటారు. AB అనే దాన్ని ఉపయోగిస్తాం అనమాట. కింద అన్ని సెలక్షన్ లో ఉంది, నావిగేషన్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్ కూడా తీసుకోండి సార్, దాని కింద కూడా తీసుకోండి సార్. ఓకే, ఫైన్. సో చూసారా, మనం ఈ కింద ఏదైతే చూపించానో అకౌంట్ టైప్స్ అలౌడ్ అని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తీసుకోవాలి, ప్రతిదీ మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ కంపల్సరీ మ్యాండేటరీ, స్లోగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ చెప్పినా కూడా మైండ్ పని చేయదు. ఇదేంటారా బాబు అనుకుంటారు, ఎంత తలనొప్పి ఏంటో అనుకుంటారు. బట్ ఇవన్నీ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. స్లోగా మీరు కోర్స్ కంప్లీట్ చేసి 1 మంత్ అయిపోయి 1 మంత్ ఆర్ 1.5 మంత్ అయిపోతే మీకు ఆల్మోస్ట్ గ్రిప్ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. దేనికి ఏది వాడుతున్నాం అనేది కొత్త పాయింట్స్ అన్ని మీరే తెలుసుకుంటారు. సో అసెట్స్ సంబంధించి ఇవన్నీ తీసుకోవాలి, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, ఏ అనే డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ తీసుకోండి సార్. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్. కంపెనీ రాజు టెక్నాలజీస్ అనే కంపెనీ కోడ్ ఇస్తున్నారు. ఇంటర్వెల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ దానికి ఎట్లా చేసామో అన్నిటికీ అంతేనండి. ఓకే, ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత మనం నంబర్ రేంజ్ అనేది తీసుకోవాలి. నంబర్ రేంజ్ ఇంతకుముందు ఎంత తీసుకున్నాం సార్, 2000 కదా. 2000 నుంచి 2001 నుంచి తీసుకోండి. 2001 నుంచి 3000 వరకు తీసుకోండి. సో చూసారు, ఎంటర్ కొట్టగానే ఎలా తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. సేవ్ చేసేయండి. సేవ్ చేయండి సార్. సేవ్.
ఓకే, డేటా వాజ్ ద చేంజెస్ వేర్ మే సేవ్డ్ అన్నాడు. అంటే ఏంటి, కింద మనకి ఈ టిక్ మార్క్ అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ చేసినా సరే ఈ గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ వచ్చేసి, రైట్ మార్క్ వచ్చేసి ఆ గ్రీన్ కలర్ సింబల్ వస్తేనే మనం చేసింది క్లారిటీగా పర్ఫెక్ట్ గా చేసామని మీనింగ్, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, ఎనీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయి సేవ్ చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది కంపల్సరీ రావాలి. ద చేంజెస్ వేర్ మే సేవ్డ్, ద చేంజెస్ వాస్ సేవ్డ్. ఓకే, సో ఈ విధంగా రావాలన్నమాట. ఇది అయిపోయింది. సో అంటే ఇప్పుడు చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం టోటల్ గా 6 డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం. ఈ ఫస్ట్ లో నంబర్ అని చూసారా, నంబర్ కొంచెం పక్కకు లాగండి సార్, అది కనిపిస్తుంది. ఈ నంబర్ అనేది మనం 01, 02 అని కూడా తీసుకోవచ్చు. బట్ ఎందుకంటే మనం ఇలా ఎందుకు తీసుకున్నామంటే, మనకి ఒక ఐడియా ఉండాలి, ప్రాపర్ ఐడియా ఉండాలి, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆ డాక్యుమెంట్స్ లో ఏ నెంబర్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుందో దాని ప్రకారమే, ఆ నెంబర్ ప్రకారమే నేను ఇచ్చాను అనమాట క్లియర్ గా. సో నంబర్ చూసి కూడా మనం చేసుకోవచ్చు. 16 అంటే దేనికి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. సో దీన్ని బట్టి ఉండాలి కాబట్టి ఈ నెంబర్స్ అనే ఈ డాక్యుమెంట్ లో ఉన్న నంబర్ ని బేస్ గా చేసుకుని తీసుకున్నాం. తర్వాత ఇయర్ తీసుకున్నాం. తర్వాత చూడండి 201 నుంచి 300 తీసుకున్నాం. ఓకే, ఎందుకు మధ్యలో గ్యాప్ ఉంచాను నేను, ఎందుకు గ్యాప్ ఉంచానంటే మళ్ళీ ఏదైనా కొత్త డాక్యుమెంట్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, 1 నుంచి కూడా తీసుకోవచ్చు. తర్వాత చూసారా 201 నుంచి 300 తీసుకున్నాం. తర్వాత చూడండి మళ్ళీ 301 నుంచి 500 తీసుకున్నాం. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా 19 డాక్యుమెంట్ చూసారు ఎలా తీసుకున్నాము, 301 నుంచి 500 వరకు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే 300 తర్వాత 301 నుంచి తీసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది మనకి ఓవర్లాప్ అయిపోతుంది. హలో, తీసుకున్న నంబర్ అనేది తీసుకోకూడదు. ఎవరండి, ఎవరు తీసుకున్న నంబర్ అనేది మళ్ళీ మనం తీసుకోకూడదు అనమాట. ఏమవుతుందంటే నెంబర్స్ అనేవి ఓవర్లాప్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు 100 నుంచి 200 తీసుకుంటే నెక్స్ట్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ అనేది 201 నుంచి తీసుకోవాలి. తీసుకునే మనం ప్రతిసారి తీసుకున్నాం అనుకోండి, ఇంటర్వెల్ ఓవర్లాప్ అని వస్తుంది, నంబర్ రేంజ్ అనేది కరెక్ట్ గా క్రియేట్ అవ్వదు, ఓవర్లాప్ అంటారు దాన్ని అలా అవటాన్ని. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి సార్, సేవ్ అయిపోయింది కదా, ద చేంజెస్ వేర్ సేవ్డ్. ఒకసారి డాక్యుమెంట్ చూపించండి సార్ రాజు గారు. ఏది సార్? మనం ఇంతకుముందు నంబర్ రేంజ్ చూపించాం కదా డాక్యుమెంట్స్, అది చూపించండి ఒకసారి. అది కాదు, ఇంకో డాక్యుమెంట్ ఉంది కదా, ఇది. ఓకే చూడండి, ఇప్పుడు మనం ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఎస్ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, ఎస్ఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, కేజెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, డిఆర్, డిజెడ్, ఏఏ. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసి వాటికి నెంబర్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, నెంబర్ రేంజ్ ఇచ్చేసాం. సో ఇంటర్వ్యూలో మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి ఒకటే టీ కోడ్, ఒక్కొక్క దానికి సపరేట్ టీ కోడ్ అనేది లేదు. మీరు ఏ డాక్యుమెంట్ అయినా క్రియేట్ చేయండి, ఎనీ డాక్యుమెంట్, నేను చూపించే వాటిలో ఎనీ డాక్యుమెంట్ మీరు క్రియేట్ చేయండి. OBA7 అనేది మనకి డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ట్రాన్సాక్షన్ కోడ్ అనమాట. ఈ కోడ్ ని బేస్ గా చేసుకుని మనం ఈ ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. ఇంటర్వ్యూలో 100% ఈ ప్రశ్న అనేది అడుగుతారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ 5 కూడా మనం తెలుసుకోవాలి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ సంబంధించిందని, డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించిందని, కేఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ సంబంధించిందని, అప్పు అనమాట. కేజెడ్ అంటే ఇది క్యాష్ బేసిస్ అనమాట, అమౌంట్ ఇస్తారు అది. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని, ఇవన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి అనమాట. సో ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇన్వాయిస్ లో ఉంటుంది. సార్ మీరు పోస్ట్ చేశారు కదా సార్, ఒక ఇన్వాయిస్ చూపించండి సార్, మన వాళ్ళకి చూపిద్దాం. డాక్యుమెంట్ టైప్ చూపిద్దాం. జూమ్ చేయండి సార్, కొంచెం పైన టాప్ లో జూమ్ చేస్తే కనిపిస్తుంది. చూసారా సార్, ఎస్ఏ డాక్యుమెంట్ మనం చేశారనమాట. అంటే ఇది జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అనమాట. ఇవన్నీ కూడా ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ అన్నారు. అంటే మనం అక్కడ చేసే ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ పోస్టింగ్ లాస్ట్ ఎండింగ్ లో ఇలా కనిపిస్తుంది మనకి, ఎస్ఏ డాక్యుమెంట్ అన్నారు. ఏ అంటే ఎసెట్ అకౌంటింగ్, ఎసెట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. ఈ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క పోస్టింగ్ కి ఒక్కొక్క రకమైన డాక్యుమెంట్ ఉపయోగిస్తారు. ఎస్ఏ అనేది చూడగానే మనకు అర్థమైపోద్ది జనరల్ లెడ్జర్ సంబంధించిన అకౌంట్ అనేది. చూసారు ఇక్కడ వచ్చింది, లాస్ట్ లో వచ్చింది సార్, కర్సర్ పెట్టారు. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ సంబంధించినటువంటి పోస్టింగ్ అనమాట. సో అక్కడ చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది.
చూడండి, తర్వాత కంపెనీ కోడ్ వచ్చింది, ఇయర్ వచ్చింది, టైం వచ్చింది, అన్నీ వచ్చినాయి. అంటే మనం ఈ డాక్యుమెంట్ కంప్లీట్ గా ఇలా రావటం కోసం, ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయడం కోసం మనం అక్కడ ఈ నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. చాలా సింపుల్ అనమాట. కీ కోడ్ ఇస్తాము, కీ కోడ్ ఇచ్చిన వెంటనే మనకి డాక్యుమెంట్ టైప్ పొజిషన్ లో కలిపి ఏ డాక్యుమెంట్ కావాలో తీసుకుంటాము. తీసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేస్తాము. ఓకే, తర్వాత నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తాము, ప్లస్ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తాము, తర్వాత ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేస్తాము, ప్లస్ సింబల్ తీసేసుకుంటాము. ఓకే, నంబర్స్ ఇచ్చేస్తాం. ఓవర్లాప్ అవ్వకుండా, ఇచ్చిన నెంబర్స్ ఇవ్వకుండా వేరే నెంబర్స్ ఇచ్చుకుంటూ వస్తాం అనమాట. ఈ విధంగా మనం ఈ డాక్యుమెంట్స్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 12కి కూడా నేను మొత్తం 6 డాక్యుమెంట్స్ చూపించాను. ఈ 6 డాక్యుమెంట్స్ కి కూడా మనం నంబర్ రేంజ్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, క్లియర్ కదా. తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అన్నాడు. FBN1 లోకి వెళ్ళండి. చూపించండి సార్ ఒకసారి. అది మనం ఇది కూడా చేసేసాము, మీకు చూపిస్తాను. చూసారా? ఇది కాదు సార్, ఇంకోటి గ్లోబల్ సెట్టింగ్స్. చూసాం మనం ఇక్కడ డాక్యుమెంట్ టైప్స్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ అనేది మనం చేసాం. OBA7 నంబర్ రేంజ్ కూడా చేసేసాం. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అన్నాడు, FBN1 అన్నారు. ఇది కూడా అయిపోయింది. ఫస్ట్ ఏమో డాక్యుమెంట్ టైప్ మనం చేసిన తర్వాత సేవ్ చేసాం. తర్వాత ఏం చేసాం, ఇంటర్వెల్ మీద క్లిక్ చేస్తాం. FBN1 అనేది ఇవ్వకుండానే డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనమాట. అంటే కంటిన్యూగా వెళ్ళిపోయాం. ఒకసారి మీకు ఇది ఎలా వస్తుందనే చూపిద్దాము. FBN1 లోకి వెళ్ళండి సార్. /n FBN1 అంటే ఇది నెంబర్ రేంజ్. ఇప్పుడు మనం నెంబర్ రేంజెస్ ఇచ్చాం కదా, చూడండి ఎక్కడికి వచ్చిందో. చూసారా? ఇంటర్వెల్స్ దగ్గరికి వచ్చింది. చూసారా? ఇంటర్వెల్స్ దగ్గరికి వచ్చింది. అంటే మనం ఒకటే ట్రాన్సాక్షన్ లో 2 చేసేసాం. డౌట్ పడాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఏమో డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ అని వచ్చింది మనకు ఆప్షన్. ఏమని వచ్చింది సార్ అక్కడ ఆప్షన్? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది కదా. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్వెల్స్ వస్తుంది. ఓకే, సేమ్ అనమాట. దాని నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డైరెక్ట్ గా ఒకే టీ కోడ్ లో చేసేసాం. OBA7 లో చేసేసాం అనమాట. ఇది నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఇది కూడా చేసేసాం. ఒకే దాంట్లో 2 చేసేసాం మనం. సో ఇది కూడా అయిపోయింది అనమాట. సో చూపించండి సార్, ఇమేజ్ చూపించండి సార్. సో 2 చేయడం జరిగింది అనమాట. ఒకే టీ కోడ్ లో 2 చేసాం మనం. ఇమేజ్ చూపించండి సార్ ఒకసారి. అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. నెక్స్ట్ OBA4. సో OBA4 ఏముంది? OB డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద ఎంప్లాయీస్ అన్నాడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. అసలు ఏంటి ఈ టాలరెన్స్ గ్రూప్, అసలు ఎందుకు చేస్తారు ఏంటి అనే దాని నుంచి ఒక 2 మినిట్స్ అట్లీస్ట్ మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఎందుకంటే మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ అనేది ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు అది తెలిసిన తర్వాత మాత్రమే మనం ముందుకెళ్ళాలి, లేకపోతే కష్టం అనమాట. ఓకే, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద ఎంప్లాయీస్ అన్నారు. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఎవరైనా ఒక ఎండ్ యూజర్ని రిక్రూట్ చేస్తున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, మీరు ఒక ఎండ్ యూజర్ని రిక్రూట్ చేసుకుంటారు. మీరు రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆయన వచ్చి డాక్యుమెంట్లన్నీ పోస్ట్ చేస్తున్నాడు అనుకోండి. ఓకే, పోస్ట్ చేస్తున్నాడు అనుకోండి. ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటాడు ఆయన. సో అటువంటి పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏంటంటే ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎనీ ఆర్గనైజేషన్, ఒక కంపెనీ ఉంది, ఎనీ కంపెనీ అనేది ఉంది, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి లిమిట్ ఇవ్వడం కోసం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఆ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క ఎంప్లాయీకి వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీని బట్టి మనం ఇస్తుంటాం. దాన్ని డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద ఎంప్లాయీస్ అంటారు. ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, యూజర్ ఐడి ఉంటుంది. దాన్ని కూడా మళ్ళీ టాలరెన్స్ మళ్ళీ మనం వేరే దాంట్లో మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. చేస్తే కానీ మన పోస్టింగ్స్ అనేవి అవ్వవు అనమాట. సో OBA4 లోకి వెళ్ళి మనం టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే సార్, OBA4 లోకి వెళ్ళండి సార్. OBA4 కదా. ఓకే,
క్లియరా? ఇన్వెంటరీ మీద క్లిక్ చేయండి సార్. ఓకే సార్, మీరు ఇంతకు ముందు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారా? చేశాను సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రెండో కంపెనీ క్రియేట్ చేస్తే కనుక టాలరెన్స్ గ్రూప్ కి నేమ్ అనేది ఇవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి. పైన గ్రూప్ అని చూసారా, ఆ గ్రూప్ మీరు ఫస్ట్ సారి క్రియేట్ చేస్తే మాత్రం గ్రూప్, అంటే టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే క్రియేట్ చేయాలి, రెండు క్రియేట్ చేయకూడదు ఇప్పుడు. ఓకే. కంపెనీ మిగతా కిందంతా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం జస్ట్ చేసి చూపిద్దాం. ఒక గ్రూప్ ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. ఓకే ఫైన్, అలా ఉంచండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అప్పుడు చూసారా, కంపెనీ కోడ్ అడుగుతుంది. టీ కోడ్ ఇచ్చిన తర్వాత మనం ఇన్వెంటరీలోకి వచ్చాము, వచ్చిన తర్వాత ఫామ్ అనేది ఓపెన్ అయింది. సో కంపెనీ కోడ్ అనేది ఇవ్వండి. తర్వాత కరెన్సీ అడుగుతున్నారు, ఐఎన్ఆర్ కదా మంది, ఐఎన్ఆర్ అని ఇవ్వండి. తీసుకోవట్లేదు సార్ ఐఎన్ఆర్. తీసుకుంటుందండి, తీసుకోవట్లేదా? సెర్చ్లోకి వెళ్ళండి, ఎంటర్ కొట్టారా? ఓకే ఎంటర్ కొట్టాలనుకో, అంతే, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టారా? కొట్టాను. రైట్. చూసారా, ఎంటర్ కొట్టగానే రాజు టెక్నాలజీస్ అనేది క్లియర్ గా వచ్చేసింది. ఇక్కడ అతను ఏ ఊర్లో ఉందనేది కూడా వచ్చేసింది సార్. సార్ కంపెనీ నేమ్ అండ్ సిటీ కూడా వచ్చేసింది. ఐఎన్ఆర్ అని ఇచ్చాము. తర్వాత అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అన్నాడు, అన్లిమిటెడ్ ఇచ్చేద్దాం. ఓకే, ఎందుకంటే మీరు ఎంతైనా వాడుకుంటారు కాబట్టి, ఎంతైనా డెమో సర్వర్ కాబట్టి ఎంతైనా ఇచ్చేద్దాం. సో మీరు మొత్తం 9 9s ఇవ్వండి. అక్కడ కింద కూడా యాజ్ యూజువల్ ఇచ్చేయండి. ఓకే, కింద 5 ఇవ్వండి సార్, 5 ఇవ్వండి అంతే, ఇంకేమొద్దు. ఇచ్చారు కదా, మళ్ళీ కిందకి రండి. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అన్నాడు, అక్కడ 100 ఇవ్వండి సార్, 100 రూపీస్ ఇవ్వండి. కింద కూడా 100 రూపీస్ ఇవ్వండి. పక్కన పర్మిట్ దగ్గర 5% ఇవ్వండి. ఇక్కడ కూడా 5%. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ టు అన్నాడు, అంటే అక్కడ కూడా 100 రూపీస్ 100 ఇవ్వండి. ఇక్కడ నేను చెప్పేది అంతా కూడా చూడండి, అమౌంట్ పర్ డాక్యుమెంట్ అన్నాడు, అంటే అన్లిమిటెడ్ ఇచ్చేసాను, ఎంతైనా పోస్ట్ చేయొచ్చు. ఇదేంటి, టాలరెన్స్ గ్రూప్ మనం క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఎంప్లాయీ అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఒక గ్రూప్ కి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, గ్రూప్ అన్నాడు, RAJT అనేది ఒక గ్రూప్ అనుకున్న ఎగ్జాంపుల్. కంపెనీ కోడ్ అనేది ఆయన కంపెనీ కోడ్. ఆ కంపెనీ కోడ్ కి, మెయిన్ కోడ్ కి అన్లిమిటెడ్ గా ఎంత అమౌంట్ అయినా పోస్ట్ చేసే విధంగా వాళ్ళకి అథారిటీ అనేది ఇస్తున్నారు. ఎవరు? రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, అందులో టాటా మోటార్స్ అనేది ఒక డివిజన్. సో ఆ డివిజన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్లిమిటెడ్ ఇచ్చేయాలన్నమాట. కాబట్టి ఇచ్చేసాం మనం ఇక్కడ. ఓకే, కింద చూడండి, అమౌంట్ పర్ డాక్యుమెంట్ అన్నాడు, అంటే అన్లిమిటెడ్ అనమాట. మనం ఇన్ని 9s ఇచ్చాం. కింద కూడా సేమ్ యాచ్ అన్లిమిటెడ్ ఇచ్చేసాం. క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటమ్ అంటే 5% ఇచ్చాం. కింద చూడండి, పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్స్ అన్నాడు, అంటే అక్కడ చూడండి 5% అనేది ఇచ్చాం, 5 అనేది ఇచ్చాం. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎవరికన్నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చాం, ఎగ్జాంపుల్ మనకు వస్తుంది, అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మీరు నాకు ఒక 10,000 ఇవ్వాలి, ఒక 5% అంటే ఒక 500 తగ్గినా కూడా నేను తీసుకుంటాను. లేదు 5 రూపాయలు తగ్గినా కూడా, అంటే 5% అంటే మీరు అంత అనుకోదు, ఒక 5 రూపీస్ అనుకోండి ఎగ్జాంపుల్. అంటే 5 రూపాయలు తగ్గినా కూడా నేను మీ దగ్గర అమౌంట్ తీసుకుని మొత్తం 10,000 ఇచ్చినట్టు ఇచ్చేస్తాను నేను. అంటే 5 రూపాయలు అనేది అది పెద్ద విషయం కాదనమాట. తర్వాత కూడా అంతే, ఎక్స్పెన్సెస్ లో కూడా అంతే, ఒక 5 రూపాయలు తేడా వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. అక్కడ మనకు వెండర్సే కాబట్టి. సో ఈ విధంగా అంటే ఒక 5 రూపాయలు తగ్గినా కూడా బిల్ జనరేట్ చేయొచ్చు. ఒక 5 రూపాయలు ఎక్కువ ఇస్తారు కొంతమంది, చిల్లర లేదు తీసుకో 5 రూపీస్ తర్వాత అంటారు, అట్లా కూడా చేయొచ్చు అనమాట. అంటే 5% అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అమౌంట్ అనేది సిస్టమ్ తీసుకుంటుంది. అట్లా కాదు 6 రూపాయలు ఉన్నాయి, 6 రూపాయలు తగ్గినాయి అంటే తీసుకోదు మళ్ళీ సిస్టమ్. అంటే ఆ పర్మిటెడ్ ఆ పేమెంట్ డిఫరెన్సెస్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అనమాట. మనం 1,00,000 రూపాయలు ఒక 100 రూపాయలు తగ్గినాయి అనుకోండి, ఓకే నో ప్రాబ్లం ఇచ్చేయండి, 1,00,000 రూపాయలు తీసేసుకుని ఆ 100 రూపాయలు అనేది మనం తీసుకోకుండా 1,00,000 ఇచ్చినట్టు రాసి ఇచ్చేస్తాం, బిల్ ఇచ్చేస్తాం అనమాట. దాన్ని పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అంటారు. అంటే బిల్ టైప్ చేసేటప్పుడు ఒక 2 రూపాయలు తగ్గినా 3 రూపాయలు తగ్గినా కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట, పెద్దగా పట్టించుకోం అనమాట. దాన్ని పర్మిటెడ్ పేమెంట్ డిస్కౌంట్స్ అంటారు. అంటే పర్మిటెడ్ అనమాట, అంటే పర్మిషన్ అనమాట అంతవరకు. పేమెంట్ డిఫరెన్సెస్ సో ఈ విధంగా చేసుకుంటాం అనమాట.
సో పైన రాజు గారు ఆల్రెడీ గ్రూప్ ఒక కంపెనీ క్రియేట్ చేశారు కాబట్టి సెకండ్ కంపెనీకి మనం క్రియేట్ చేయట్లా, గ్రూప్ క్రియేట్ చేయట్లా. మీరు కనుక ఉన్నట్లయితే కనుక గ్రూప్ కూడా ఇచ్చుకోండి ఏదన్నా క్రియేట్ చేయండి. మీరు కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఇవ్వద్దు అక్కడ. గ్రూప్ మీరు ఒక కొత్త టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దానికి నేమ్ ఇవ్వండి అంతే. సో టాలరెన్స్ గ్రూప్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేశారు కాబట్టి ఇంకా అవసరం లేదు సార్, అది పైన గ్రూప్ తీసేయండి. ఓకే మీరు ఇలాగే ఉంచుకుంటే ఎర్రర్స్ వస్తాయి మళ్ళీ. ఓకేనా? ఓకే ఓకే, టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేశారు సార్ కాబట్టి ఇంకా మనకు అవసరం లేదు. మీరు కొత్తగా క్రియేట్ చేస్తుంటే కనుక టాలరెన్స్ గ్రూప్ అనేది ఇచ్చిన తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత కింద ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా అయితే ఇచ్చానో అదే విధంగా ఇచ్చి మీరు అప్పుడు సేవ్ చేయండి. ఎంటర్ కొట్టండి సార్ ఒకసారి. ఎంటర్ కొట్టడానికి జీరోస్ వచ్చేస్తుంది చూడండి. చూసారా అన్ని ఎలా వచ్చేసినాయి? 5% అయిపోయింది. కింద 100 రూపీస్ వచ్చేసినాయి, కామాస్ వచ్చేసినాయి, జీరోస్ వచ్చేసినాయి, అక్కడ ఇక్కడ కూడా జీరోస్ వచ్చేసినాయి. సో ఇప్పుడు సేవ్ చేస్తాం అన్నమాట. సేవ్ చేయండి సార్. సేవ్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతిదీ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. ఎవరన్నా వచ్చి కొత్తగా వచ్చారు వీడియోస్ లేవని ఉంటే కనుక వాళ్ళు మన గ్రూప్ లో మెంబర్స్ ఎవరైనా అడిగి హెల్ప్ తీసుకోండి. ఆ వీడియోస్ చూడండి, ఫస్ట్ ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయండి. సర్వర్ యాక్సెస్ ఇమీడియట్లీ తీసుకోండి, కొంచెం కూడా మీరు లేట్ చేయొద్దు. ఇమీడియట్లీ సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సర్వర్ యాక్సెస్ లేకుండా మనం ఏమీ చేయలేము. ఎస్ఏపి మనం రియల్ టైంలో నేర్చుకోవాలంటే సర్వర్ లోకి లాగిన్ అయిన నేర్చుకోవాలి. థియరిటికల్ గా నేర్చుకుంటే యూజ్ ఏం ఉండదు. సార్ పంపించారు ఆల్రెడీ స్క్రీన్ షాట్. అలాగే వీడియోస్ కూడా ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నన్ను ఫోన్ చేసి సార్ వీడియోస్ లేవండి మిస్ అయ్యింది అంటే మాత్రం నా దగ్గర అయితే నేను వీడియోస్ డౌన్లోడ్ చేయను, నేను సేవ్ చేసుకోను. కొన్ని మాత్రం యూట్యూబ్ లో అవైలబుల్ ఉంటాయి, అన్ని మాత్రం ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి యూట్యూబ్ లో. ఇది సార్ ఇమేజ్ చూపిస్తున్నారు కదా, ఈ ఇమేజ్ మాత్రం ఈ ఇమేజెస్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇంటర్వ్యూలు అడుగుతారు, ప్రతిదీ కూడా అడుగుతారు. టీ కోడ్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ సెట్టింగ్స్ టీ కోడ్స్ చెప్పమంటారు. టక్క 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 చెప్పేయాలి. మొత్తం మనకి 12 ఉన్నాయి టీ కోడ్. ఇక్కడ టీ కోడ్స్ 13ది ది కాన్ఫిగరేషన్ కాదు, కాన్ఫిగరేషన్ సంబంధించి 12 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏది అడిగితే టక్క 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 చెప్పేయాలి ఇంటర్వ్యూలో. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అడుగుతారు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ టీ కోడ్స్ 100% అడుగుతారు. జిఎల్ కాన్ఫిగరేషన్ కూడా అడుగుతారు. ఈ మూడు చెప్పాలి మనం, చెప్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇది అయిపోయింది. మనం టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ తర్వాత ఏంది? డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద జిఎల్ అకౌంట్స్. ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ జిఎల్ అకౌంట్స్ కదా. ఓకే ఫైన్. ఈ జిఎల్ అకౌంట్స్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇదైతే వదిలేయండి, మనకు అవసరం లేదు ఇది. ఓకే, తర్వాత చూడండి ఎస్ఐన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ 11th కాన్ఫిగరేషన్ అనేది ఈ 11th కాన్ఫిగరేషన్ అవసరం లేదు. ఇది చాలా చిన్న కాన్ఫిగరేషన్, బట్ మనకైతే అవసరం లేదు. మీరు ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఐడియా కోసం కావాలంటే నెట్ లో సెట్ చేసి ఒక వీడియో చూడండి, మాక్సిమం 5 minutes కూడా ఉండదు, చిన్న కాన్ఫిగరేషన్. ఎస్ఐన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ అన్నాడు అంటే అసలు ఏంటి? ఎస్ఐన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు మనం టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, ఎగ్జాంపుల్ క్రియేట్ చేసాం కదా. సో మీరు ఎండ్ యూజర్ గా మీరు ఎవరైనా ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆయన యూజర్ ఐడి అనేది మన టాలరెన్స్ గ్రూప్ లో యాడ్ చేయాలి, చేయకుండా అవ్వదు అనమాట. డాక్యుమెంట్ అనే పోస్ట్ అవ్వవు, ఎర్రర్స్ వచ్చేస్తాయి. సో ఎవరైనా సరే ఎండ్ యూజర్ కొత్తగా జాయిన్ అయ్యాడు అనుకుందాం, ఆయనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన యూజర్ ఐడి అనేది కంపల్సరీ. ఇప్పుడు ఇంతకు ముందు మనం క్రియేట్ చేసాం, టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, దానికి అసైన్ చేయాలి, చేస్తేనే డాక్యుమెంట్లు అనేవి పోస్ట్ అవుతాయి అనమాట, లేకపోతే అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఎలా చేయాలి ఏంటనేది మనం చూద్దాము. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఓబీ 57 లోకి వెళ్ళండి సార్. యూజర్ ఐడి, మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మాత్రం కంపల్సరీ టాలరెన్స్ గ్రూప్ లో యాడ్ చేయాలి, చేయకపోతే డాక్యుమెంట్లు పోస్ట్ అవ్వవు. ఓకే, సో చూడండి ఓబీ 57 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పొజిషన్ లోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు పొజిషన్ లోకి వెళ్ళండి సార్. పొజిషన్ లోకి వెళ్ళిపోయి మీ యూజర్ ఐడి ఇవ్వండి. రాజు అనే యూజర్ ఐడి ఇచ్చేసారు. చూసారు, రాజు గారి యూజర్ ఐడి వచ్చేసింది. మీరు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారు సార్, ఇంతకుముందు చేసింది ఇదేనా మీది? అవును సార్. చూసారు, రాజు గారు రియల్ టైమ్ లో నెంబర్స్ ఇస్తారు, అట్లా నెంబర్స్ మీద క్రియేట్ చేశారు సార్. ఓకే, సో మీరైతే ఏం చేయాలంటే ఈ టాలరెన్స్ గ్రూప్ ఎలాగైతే మనం చేసామో ఆ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత పొజిషన్ లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ తీసుకోండి. యూజర్ నేమ్ అంటే ఏంటంటే మీరు ఎస్ఐపి లోకి లాగిన్ అవ్వడానికి మీకు ఒక యూజర్ నేమ్ అనేది ఒకటి ఇచ్చారు. చూసారు, యూజర్ నేమ్ అన్నారు.
ఈ నేమ్ అనేది మీకు మీరు ఎవరి దగ్గర అయితే సర్వర్ యాక్సెస్ తీసుకుంటారో ఆయన ఇచ్చారు. సో దాన్ని తీసుకుని కంటిన్యూ చేయండి సార్. ఆ యూజర్ నేమ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీ టాలరెన్స్ గ్రూప్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా, గ్రూప్ నేమ్ పెట్టలేదు ఇక్కడ. మీరు పెట్టండి, నేమ్ పెట్టండి. నేమ్ పెట్టి తీసుకుని అంటే ఒక 4 లెటర్స్ ఇవ్వండి. అవి ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సేవ్ చేయటం అంతే, ఇంకేం లేదు, సింపుల్ అయిపోయింది. క్లియర్ కదా? సో అలా సేవ్ చేయండి సార్. ఇప్పుడు సేమ్ మీరు ఆల్రెడీ ఇచ్చేసారు కదా సార్? ఊరినే చూపించాను, సేవ్ చేయండి. ఓకే ఫైన్. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే యూజర్ నేమ్ అనేది అసైన్ చేయాలన్నమాట. టాలరెన్స్ గ్రూప్ లో చేయాలి. ఇది అయితేనే మీ డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ అవుతాయి. ఎందుకంటే మీరు కొత్తగా ఏదైనా కంపెనీలోకి వచ్చారు, కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ అవ్వాలి. ఎక్కడ? టాలరెన్స్ గ్రూప్ లో, అంటే ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ అనేది, టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. కొత్తగా ఉన్న ఎండ్ యూజర్ జాయిన్ అయితే ఏం చేస్తారు, డాక్యుమెంట్లు పోస్ట్ అవ్వాలంటే అడిగారు అనుకోండి, మనం చెప్పాలి, క్లియర్ గా చెప్పడమే. టాలరెన్స్ గ్రూప్ లో యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అనేది విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ అనేది ఇస్తుంది. నేను జాయిన్ అయ్యాను ఒక కంపెనీలో, రాజు గారు పనిచేస్తున్నారు ఎప్పటి నుంచో, నేను ఎండ్ యూజర్ అనుకున్న ఎగ్జాంపుల్. నాకేం చేయాలి? ఆథరైజేషన్ అనేది ఆయన ఇవ్వాలి. యాజ్ ఎస్ఏపి కన్సల్టెంట్ గా మన దగ్గర పనిచేసేటటువంటి ఎండ్ యూజర్స్ అందరికీ కూడా ఆథరైజేషన్ అనేది మనం ఇస్తాం. ఎట్లా ఇస్తాం? ఇక్కడ ఇస్తాం మనం కంపల్సరీ అనేది. మనం ఈ ఆప్షన్కి వచ్చి OB57 అనే టీ కోడ్కి వచ్చేసి యూజర్ నేమ్ అనేది ఈ టాలరెన్స్ గ్రూప్ లో ఇక్కడ యాడ్ అయితేనే అప్పుడు డాక్యుమెంట్లు అనేవి పోస్ట్ చేయగలం అనమాట. అందుకే అంటారు టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇది చేసిన తర్వాత సేవ్ చేసేస్తే అయిపోతుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ చేసేది సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, క్లియర్. మీ కంపెనీ కోడ్ ఇచ్చి సేవ్ చేసాను సార్. మీరు కూడా ఏం అవ్వదు. ఇప్పుడు గ్రూప్ ఏం క్రియేట్ చేయలేదు కొత్తగా మీరు. అవునవును. మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇది కొత్త కోడ్ కదా, ఇది మీరు వేరే సపరేట్ ఇంకోటి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. అవునవును, అందుకనే ఇవ్వలేదు. ఒకసారి చెప్పండి సార్ మన వాళ్ళకి, మీరు అర్థమయ్యేటట్టు. సరే, మీరు OB57 లోకి వెళ్ళాలి. ఫస్ట్ తెలుగులో చెప్పండి, పర్లేదు. ఫస్ట్ OB57 లోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత పొజిషన్ అనే ఆప్షన్ లోకి వెళ్తాము. యూజర్ నేమ్, రాజు గారి యూజర్ నేమ్ ఇస్తున్నారు ఆయన. కంటిన్యూ చూసారా? అది టాలరెన్స్ గ్రూప్ అన్నమాట. ఇచ్చి ఇప్పుడు సేవ్ చేయండి సార్. ఏమైనా చూద్దాం. డేటా ఆల్రెడీ సేవ్డ్ అంటే సేవ్ అయిపోయిందని వస్తుంది. ఓకే, సో ఈ విధంగా సేవ్ చేయాలన్నమాట. క్లియర్ కదా? ఇక్కడ సార్ ఆల్రెడీ చేశారు కాబట్టి డేటా ఆల్రెడీ సేవ్డ్ అని వచ్చింది. మీరు చేయలేదు కాబట్టి డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, అది ఓపెన్ చేయండి సార్. నెక్స్ట్ ఏముంది? ఇంకోటి ఉంటుంది, అది టీ కోడ్ కాదు, అసలు ఏంటనేది చెప్తాం మన వాళ్ళకి. OB56 కంపెనీ గ్లోబల్ డేటా అని ఉంటుంది, అది చూసారా? ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ అన్నాడు, లేకపోతే కంపెనీ గ్లోబల్ డేటా అంట. అంటే ఏంటి? ఇప్పటి వరకు మీరు చాలా కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారు. బై మిస్టేక్ మీరు ఏదైనా డాక్యుమెంట్ మీద నోట్ చేసుకుని ఉండొచ్చు, కానీ మర్చిపోతారు ఒక్కొక్కసారి. లేదా మీరు ఏ కంపెనీలో పనిచేసినా మీకు ఒక 4-5 టీ కోడ్లు 10 టీ కోడ్లు ఉన్నాయి, 10 కంపెనీ కోడ్లు ఉన్నాయి మీరు పనిచేసే కంపెనీలో. ఒక కంపెనీ కాదు, 10 కంపెనీ కోడ్లు పనిచేస్తున్నారు మీరు. అప్పుడు గ్లోబల్ డేటా అనేది పెట్టుకోగలం, హైలీ ఇంపాసిబుల్. అటువంటిప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం కంపెనీ కోడ్ గుర్తుంటే చాలు. ఆ కంపెనీలో ఏ కాన్ఫిగరేషన్ చేసాం, ఇంతకుముందు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో టోటల్ గా 9 కాన్ఫిగరేషన్స్ చేసాం. ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ లో టోటల్ గా 12 కాన్ఫిగరేషన్స్ చేసాం. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ గ్లోబల్ డేటా చూసారా, పేరులోనే ఆన్సర్ కూడా ఉంటుంది మనకి. గ్లోబల్ డేటా అన్నాడు అంటే గ్లోబల్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు అనమాట. సో OB56 లోకి వెళ్ళి చూద్దాం ఇన్ఫర్మేషన్ ఏముందనేది. వెళ్ళండి సార్, OB56 లోకి వెళ్ళండి. పొజిషన్ లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి సార్. చూసారా, రాజు టెక్నాలజీస్ విజయవాడ
కంట్రీ అవన్నీ వచ్చేసినాయి. చూసారా ఇక్కడ చూడండి, మనం ఏమేం చేసాం, రాజు టెక్నాలజీస్ విజయవాడ వచ్చింది. చూసారా పొజిషన్ లోకి వెళ్ళి ఎంటర్ కొట్టాడు సార్. కంపెనీ కోడ్ వచ్చేసింది. ఫస్ట్ రాజు టెక్నాలజీస్ అనే నేమ్ వచ్చింది, విజయవాడ వచ్చేసింది. కంట్రీ ఏ కంట్రీకి సంబంధించింది ఇది? ఇండియాదా, చైనాదా, పాకిస్తాన్దా? ఇండియాది, ఐఎన్ఆర్ వచ్చింది. కంట్రీ అక్కడ ఐఎన్ఆర్ అని ఇచ్చాడు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చింది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఓపెన్ చేయండి సార్, డబుల్ క్లిక్ ఇవ్వండి సార్. చూడండి పైన చూడండి, కంపెనీ కోడ్, కంట్రీకి ఐఎన్, కంట్రీకి అన్నారు, రాజు టెక్నాలజీస్ విజయవాడ, కరెన్సీ వచ్చింది, లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చింది. తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏది? రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ అని మనం క్రియేట్ చేసాం. చూసారా కంపెనీ అనమాట అది. కంపెనీ కోడ్ పైన ఉంది. ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ? రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాం, RAJCC అని వచ్చింది. కింద చూడండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. కింద సార్ కింద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం, RAJFE. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసాం, RAJPV. ఫిజికల్ ఇయర్ వేరియంట్ 9Z అనేది తీసుకున్నాం మనం. చూసారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇది డెమో సర్వర్ కాబట్టి కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ అనేది కొంత ఇన్ఫర్మేషన్ అనేది క్యాచ్ చేయదు ఒక్కోసారి. కాబట్టి మీరు ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని థియరిటికల్ గా ఫస్ట్ టీ కోడ్ ఇచ్చాము, నివ్ ఎంట్రీ, పొజిషన్, ఫస్ట్ విండో ఓపెన్ అయింది, ఇక్కడ ఇది ఫిల్ చేసాము, నెక్స్ట్ ఇంకొక విండో ఓపెన్ అయింది, ఇది ఫిల్ చేసామని క్లారిటీగా రాసుకొని నోట్ చేసుకుని ఉంచుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ గా ఐడియా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫాలో అవ్వండి. సో ఈ రోజు తోటి మనం ఒకసారి ఏదో ఓపెన్ చేయండి సార్. ఈ రోజు తోటి మనం టోటల్ గా ఆల్మోస్ట్ ఈ 13 ప్లస్ ఒక 9 మొత్తం అన్ని అవి ఇవి మొత్తం కలిపి కంప్లీట్ చేసేసాం అనమాట. ఓకే, సో మొత్తం ఆల్మోస్ట్ 21 కాన్ఫిగరేషన్స్ వస్తాయి అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే. చేస్తే కానీ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయలేం మనం. సో మనం ఈ రోజు తోటి గ్లోబల్ సెట్టింగ్స్ అనే మొత్తం కూడా కంప్లీట్ చేసేసాం. 9+13 ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో 9 ఉన్నాయి, ఇక్కడ 13 ఉన్నాయి, మొత్తం కూడా కంప్లీట్ చేసేసాం అనమాట. సో నెక్స్ట్ మనం జిఎల్ అకౌంట్స్ కి వెళ్దాము. జిఎల్ అకౌంట్స్ అనేవి కూడా కొంచెం పెద్ద కష్టమే అనిపించదు మనకి. ఇక్కడ ఈ ఇక్కడ వచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఒకటిను, తర్వాత మనకి ఇంకోటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఆ రెండు మాత్రమే ఉంటాయి. సో ఆ రెండే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. టోటల్ గా 21 కాన్ఫిగరేషన్ చేసాం మనం ఇప్పటి వరకు. అంటే ఈ 13 అనేది కాన్ఫిగరేషన్ కాదు, ఇది తీసేయండి. ఇది తీసేస్తే 21 కాన్ఫిగరేషన్స్ అవుతాయి మొత్తం. సో ఈ 21 కాన్ఫిగరేషన్స్ పర్ఫెక్ట్ గా చేసాం కాబట్టి మనకు ఎక్కడా కూడా ఎర్రర్ రాదు. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చిందంటే కనుక మీరు ఏదో మిస్ చేసినట్టు మీనింగ్. ఆ విషయాన్ని మాత్రం చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈరోజు ఎన్నో క్లాస్ సార్ ఇది? 5th? అంతే సార్, 5th. ఓకే ఫైన్. 5th. ఓకే ఫైన్. సో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. 5th క్లాస్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ రెండు చేసేసామంటే చాలా గ్రేట్ అనమాట, వండర్. అంటే ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రం చాలా టైం తీసుకుంటారు చెప్పడానికి. మరి ఎందుకనేది నాకు తెలియదు కరెక్ట్ గా. చాలా అట్లీస్ట్ మినిమం 1 month పడుతుంది అన్ని కంప్లీట్ చేయడానికి. మనం ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది, SAP అంటే అసలు ఏంటనేది మొత్తం తెలుసుకుని కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా మనకి SAP మీద భయం పోతుంది. వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకుంటాం. SAPని భయంకరంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొంతవరకు నేర్చుకుని తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ కొట్టిన తర్వాత స్లోగా మన నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చు అనమాట. రాజు గారు చూడండి ఎగ్జాంపుల్. అంటే రాజు గారు, ఇంకొక ఆయన లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా డాక్యుమెంట్ పోస్ట్ చేసేస్తున్నారు ఓన్లీ నా వీడియో చూసి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వీడియో చూసి చేసేస్తున్నారు మొత్తం వర్క్ అంతా యాజ్ ఇట్ ఈజ్ గా. సో మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది మన ఇవేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఈజీగానే నేర్చుకోవచ్చు. మీరు మొత్తం చేయలేకపోతే స్లోగా 1 by 1 చేసుకుంటూ రండి, మీ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికల్లా అందరూ ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఉండదు. డాక్యుమెంట్ అవ్వలేదని ఎవరు బాధపడద్దు, అయిందని హ్యాపీగా వెళ్ళాల్సిన అవసరం. అయిన వాళ్ళు హ్యాపీగా ఉండండి, నో ప్రాబ్లం. బట్ అవ్వని వాళ్ళు కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా ఈజీగా మనం ఇక్కడ సెట్ అయిపోవచ్చు అనమాట. కష్టమైతే ఏం కాదు, కొంచెం మైండ్ పెట్టాలి ఇక్కడ. తర్వాత ఏంటంటే ఈ SAP సాఫ్ట్వేర్ అనేది మనకి డైజెస్ట్ అవ్వాలి, కొత్తగా అనిపిస్తుంటుంది. చూసే కొద్ది అసలు ఏముండదు, ఇంతేనా SAP, ఎందుకు 5,000 పెట్టి అనవసరంగా జాయిన్ అయ్యామే, ఎందుకు SAP అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయండి, టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఒక 2 months కష్టపడ్డామంటే మనం SAP జాబ్ కొట్టేయచ్చు అనమాట. నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి, ప్రతి ఎర్రర్ నోట్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఈ డాక్యుమెంట్ కు నేను చెప్పిన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో
ప్రశ్న ఇది మీరు కంపల్సరీ చేయాలి అని అనుకున్న ప్రతిదీ కూడా చేయండి. 100% సక్సెస్ అవ్వచ్చు అనమాట. చాలా ఈజీగా సింపుల్ గా మనం చేయాల్సిన డాక్యుమెంట్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ చెప్పండి. ఒక 5 కంపెనీస్ క్రియేట్ చేసినా కూడా టోలరెన్స్ గ్రూప్ ఎంప్లాయీస్ కి అది ఒకటే ఇచ్చేయాలా పాతదే? ఒకటే అండి, ఎక్కువ వద్దు. ఒకసారి క్రియేట్ చేయాలి. సెకండ్ టైం క్రియేట్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, వేరే కంపెనీకి చేసినా కూడా ఎర్రర్స్ వస్తాయి అన్నట్టు? వస్తాయి. ఇందుకు ముందు మీకు చెప్పాను కదా, సినారియో చెప్పాను కదా, కంపెనీ కోడ్ ఫస్ట్ ఒకటేమో నేను చెప్పేది సేమ్ యాజ్ టీజ్ గా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఇంకోటేమో మీరు ఓన్ గా ఒక కంపెనీ తీసుకోండి. ఇది మొత్తం ఎండింగ్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఓన్ గా మీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అది రాజు గారు, మీరు ఏఆర్ కాన్ఫిగరేషన్స్ అడిగారు, స్టెప్స్ అడిగారు కదా, మీకు పంపించాను చూడండి. ఓకే సార్. రేపు ఒక ఆయనకి ఇండిపెండెంట్ గా ఉంది క్లాస్, ఆయనతో పోస్ట్ చేస్తాను డాక్యుమెంట్. అది అయిపోయిన తర్వాత మీరు చూస్తే మీరు ఆల్మోస్ట్ చేసేస్తారు అనుకుంటున్నాను. ట్రై చేయండి. లేకపోతే ఏపీ చేశారు మీరు, ఏఆర్ చేయలేదు కదా? ఏఆర్ కూడా చేసేసాను సార్. మీరు పంపించారా మీరు? నేను ఏఆర్ పంపించాను మీకు, పోస్ట్ చేసి డాక్యుమెంట్ పంపించాను. అది కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నాకు ఏఆర్ ఎలా చేస్తారు మరి, నేను చెప్పలేదు కదా? అవును, ఇది ఏపీ చెప్పారు కదా. ఏపీ చెప్పాం కాబట్టి యాజ్ టీజ్ గా దాన్ని బట్టి ఫాలో అయ్యారా మీరు? దాన్ని బట్టి ఫాలో అయ్యా. దీంట్లోనేమో ఓబీ D4 ఏదో ఉంది కదా. మరి టీ కోర్స్ అయితే తెలియదు కదా, అంత డిఫరెంట్ కదా టీ కోర్స్. నెట్ లో కొడితే వస్తుందిగా. అట్లా అంటారా? ఓకే, వెరీ గుడ్. ఇంకోటి, ఇప్పుడు రాజు గారు చెప్పారు నెట్ లో కొడితే వస్తుంది, కానీ మీకు సార్ చెప్పండి. ఏపీలో వచ్చేసి ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, తర్వాత వచ్చి మాస్టర్స్ క్రియేట్ చేయాలి. సేమ్ ఏఆర్ లో గ్రూప్స్ క్రియేట్ చేయాలి, తర్వాత మాస్టర్స్ క్రియేట్ చేయాలి, నెంబర్ రేంజ్ ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ రేంజ్ అసైన్ చేయాలి. అంతే. సో చూడండి, ఎస్ఏపి అనేది ఒక మహాసముద్రం అన్నమాట. మనం ఇలాగే కూర్చుని ఒక 2 సంవత్సరాలు చెప్పుకున్నా ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఇంటర్వ్యూని క్రాక్ చేసే విధంగా సబ్జెక్ట్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఒక నెల ఖాళీగా ఉన్నామంటే ఆల్మోస్ట్ మీరు ఒక 70,000 80,000 లాస్ అయినట్లే. ఏ కంపెనీకి వెళ్ళినా స్టార్టింగ్ మినిమం 50,000 ఇస్తున్నారండి, ఎంత చెత్త కంపెనీకి వెళ్ళినా సరే. మినిమం చీప్ లో తక్కువ ఉంటే ఎస్ఐపి మీద 50,000 ఇస్తారు శాలరీ. సో మీరు ఒక 4 నెలలు ఖాళీగా ఉన్నారంటే 2 లక్షల రూపాయల అమౌంట్ పోగొట్టుకున్నట్టే మీరు. కాబట్టి ఫస్ట్ మీరు ఇంకోటి, టోటల్ గా మనం ఎస్ఐపి నేర్చుకోవడం అంతా కూడా నెట్ మీద డిపెండ్ అవ్వాలి. రేపు రియల్ టైమ్ లో కూడా ఎస్ఐపి కంపెనీలు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ నేను చూసాను చాలా చోట్ల. సబ్జెక్ట్ ఏం లేకపోయినా కూడా నేనే పెద్ద తోపు అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు అందరూ. బట్ కాకపోతే ప్రతి ఒక్కరు గూగుల్లో వెతుకుని చేసేవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు అంతే, 99% అంతే. వాళ్ళ ముందు ఎతకూడదు, మళ్ళీ గూగుల్ కన్సల్టెంట్ అంటారు. ఓన్ గా మనం కొత్త పాయింట్ ఏదన్నా ఉంటే, ఒక సినారియో ఉంటే దాన్ని గూగుల్లో వెతుక్కుని చేయటమే. మీకు నేను అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ వరకు అయిపోయింది అనుకోండి, మాక్సిమం ఒక 15 క్లాసెస్ అనుకున్నాం, 15 to 20 క్లాసెస్ ఇంక మొత్తం మీరు నేర్చుకోవచ్చు. ఓన్గా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అకౌంట్ పేరు, అకౌంట్ రిసీవబుల్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, అంతే. ఇంకా అక్కడి నుంచి మొత్తం మీరే ఎస్ఐపి అంటే ఏంటో మొత్తం తెలిసిపోద్ది. మీరు ఇంకా రఫాడింగ్ చేయొచ్చు అనమాట. ప్రతిదీ నెట్ లో దొరుకుతుంది, ప్రతి దానికి ఆన్సర్ నెట్ లో దొరుకుతుంది. 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నెట్ లో యూట్యూబ్, నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ లో చూసి కూడా చాలా మంది నేర్చేసుకుంటారు ఎస్ఐపి. సో అట్లా భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం ఒక 20 days 1 month కొంచెం స్ట్రగుల్ అయ్యి ఈ బేసిక్స్, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ నేర్చుకోవటం, ఇవన్నీ చేశారంటే ఆటోమేటిక్ గా 100% మనం ఎస్ఐపిలో సక్సెస్ అవ్వచ్చు అనమాట. అందులో డౌట్ ఏం లేదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఓకే, ఈ రోజు అయిపోయి రేపు నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేద్దాము. గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయింది, జిఎల్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాము. జిఎల్ కాదు, ఇంకోటి ఉంటుంది మధ్యలో ఏదో, సారీ, జిఎల్ కాన్ఫిగరేషన్స్ అంటే జిఎల్ పోస్టింగ్స్ అనమాట. జిఎల్ అకౌంట్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాము. అవి చేద్దాము, ఎలా చేయాలి అనేది రేపు చూద్దాము. సో ఈ రోజు ఇది క్లాస్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్. Good night all. Thank you, sir.